ప్రపంచ కుబేరుడైనటువంటి ఎలానో మాస్కో ఇప్పుడు రానున్న 10 ఇయర్స్‌లో 2 దేశాల మధ్య అణుబాంబుల యుద్ధం జరగబోతుంది అన్నట్లు కొన్ని స్టేట్మెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం జరుగుతోంది. సో, ఇందులో వాస్తవాలు నిజంగా ఉంటాయి అంటారా? సో, ఇదంతా నిజమేనా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఇంటర్వ్యూలోకెళ్ళిపోదాం. హలో సార్. హలో జకీర్. సార్, ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ ఎలా చూడొచ్చు? ఎలానో మాస్కో గారు చేసినవేనా ఇవి? అంటే యాక్చువల్‌గా ఒక ఎక్స్‌లో ఒక బాగా ఫాలోవర్స్ ఉన్న ఒక పర్సన్ ఏమని పోస్ట్ చేశాడంట, అణ్వాయుధాలు ఏ దేశాల మధ్య ఉన్నాయో వాళ్ళకి దాని యొక్క రుచి తెలుసు. అంటే రుచి తెలిసిన ద సెన్స్, అణ్వాయుధం ప్రయోగిస్తే వీళ్ళు స్మాష్ అయిపోతారు, వాళ్ళు స్మాష్ అయిపోతారు, ఇద్దరు పోతారు, 2 దేశాలు సర్వనాశనం అయిపోతాయి. అది తెలుసు కాబట్టి ఒకరికొకరు అలా హెచ్చరించుకొని మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి దగ్గరికి వస్తున్నారు అనేది ఆ ఎక్స్లో ఆ పోస్ట్ యొక్క సారాంశం. బట్ ఈయన దానికి కౌంటర్ ఇస్తూ ఏం చెప్పాడంటే, లేదు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రాబోయే 5-10 ఏళ్లలో, అట్లీస్ట్ 10 ఏళ్లలో ఖచ్చితంగా ఏదో ఒక దేశం అణ్వాయుధం ప్రయోగిస్తుంది, దానికి బదులుగా ఇంకోటి దేశం కూడా అణ్వాయుధం ప్రయోగిస్తుంది అనేది ఆయన ఒక అభిప్రాయం మాత్రమే. బట్ ఎలాగా ఏంటి అనేది గతంలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం అయితే అయ్యుండొచ్చు. అది ఆయన ఎలాన్ మస్క్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సమర్థించుకోవచ్చు అనేలాగా ఈ విధమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు. పైపెచ్చు దీని తెర వెనక కూడా ఇంకో అంశం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఎలాన్ మస్క్ తన యొక్క కంపెనీ షేర్లు పెంచుకునే విధంగా భారతీయులను కొనియాడే పనిలో పడ్డాడు. అమెరికా యొక్క ఆర్థిక పరిస్థితి నిలదొక్కుకోవడంలో భారతీయుల పాత్ర ఎంతో ఉంది అని చెప్పడం, భారతదేశంలో ఆయనకి ఇప్పుడు ఏదైతే శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ను అందించే కార్యక్రమం త్వరలో భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకున్నాడో, సో భారతీయులందరినీ మెస్మరైజ్ చేయడానికి, ఐస్ చేయడానికి ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు అనే ఒక విమర్శ కూడా ఉంది. సో అలా కాకుండా వార్తల్లో ఎప్పుడూ నిలిచేలాగా ఇప్పుడు ఎలాన్ మస్క్ టెస్లా అధినేత అందరికీ తెలిసిపోయింది. ఎక్కువగా రెగ్యులర్ గా వార్తల్లో ఉండడం వల్ల కూడా ఒక రకమైన ఫ్రీ పబ్లిసిటీ అనేది కూడా యూజ్ అవుతుంది ఆయన కంపెనీకి అనేది కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. అంటే నేను కూడా ఆ దృక్పథంతో ఆలోచించి చెప్పిందే. అయితే ఇక్కడ ఎలాన్ మస్క్ ఈ స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల చాలా మంది విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే, లేదు ఇప్పుడు యుక్రెయిన్ రష్యా ఉంది, గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తూనే ఉంది, 3 ఏళ్ళ నుంచి నడుస్తుంది. రీసెంట్ గా ఫ్రాన్స్ అధ్యక్షుడు కూడా ఆయన పేరు జెలెన్స్కీ ఉక్రెయిన్ అధ్యక్షుడు, ఆయన కలిసి మా పూర్తి మద్దతు మీకే ఉంటుంది. పైపెచ్చు ఫ్రాన్స్ వాడు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉండగల దేశం. సో శాశ్వత సభ్యత్వం ఉన్నవాడికి సపోర్ట్ ఇచ్చాడు కాబట్టి అమెరికాతో పాటు మాకు ఫ్రాన్స్ కూడా సపోర్ట్ ఇచ్చాడని చెప్పి జెలెన్స్కీ చెలరైపోయే పరిస్థితి. అసలు రష్యా ఏం చెప్పింది, ఒరే బాబు మాధవ్ భాగంగా ఉండి నువ్వు వేరే వాడికి ఛాన్స్ ఇస్తే వేరే వాడు నీ ఇంట్లో నుంచి మా ఇంట్లోకి చొరబడే అవకాశం ఉంది, వద్దు అని చెప్తే వీడు అమెరికా సపోర్ట్తో చెలరైపోయాడు. ఇప్పుడు ఏమైంది, ఉక్రెయిన్ సర్వనాశనం అయిపోయింది ఆల్మోస్ట్. సో ఉక్రెయిన్ రష్యా వ్యవహారం, ఈ అమెరికా వాడు మధ్యలో దూరితో ఒక బాధ, దూరకపోతే ఒక బాధ. దూరితే మరి కొంచెం రెచ్చగొడతా ఉంటాడు, దగ్గరికి వెళ్ళి కాంప్రమైజ్ అంటాడు, కానీ వెనక నుంచి మాత్రం నీకెందుకు, నేను అణ్వాయుధాలు లాంటివి ఇస్తాను, రాకెట్ ఇస్తాను, నువ్వు చెలరైపోయి వెనక నేను ఉన్నాను అంటాడు. ఎందుకంటే ఇద్దరు కొట్టుకుని ఎవడు మిగిలితే ఆడికి నేనే సపోర్ట్ అన్నట్టు తయారయ్యాడు అమెరికా వాడు ఇప్పుడు అదే పంథాలో ఉంటాడు. ఇప్పుడు మరోవైపు ఈ ఇరాను ఇజ్రాయిల్ది ఒకటి చిన్నగా రాజుకుంటుంది. మరోవైపు తైవాన్ కోసము సపోర్టివ్గా చైనా, యుఎస్, ఇప్పుడు తైవాన్లో ఎక్కువగా హాంకాంగ్, తైవాన్ అవన్నీ కూడా చైనీస్ ప్రాబల్యం ఉన్న దేశం అవి. సో వాళ్ళు ఎక్కువగా ఇది వాళ్ళు కైవసం చేసుకోవాలని చూస్తుంటే, నువ్వెవడో తీసుకుంటావు, మేమున్నాం చెప్పి అమెరికా వాడు ఎంటర్ అవుతున్నాడు. అందుకే కదా ఈ మధ్యన సుంకాలు ఒకడికొకడు బాదుకుంటున్నారు. వీడు 100% అంటాడు, 200% అంటాడు, 200% అంటాడు, 300 అంటాడు, అలాగా 400% వరకు కూడా వెళ్ళిపోయింది కదా సుంకాలు చైనాకి భారత్కి మధ్యలో. సో ఇట్లా ఇక్కడ ఇరాను ఇజ్రాయెల్, లేదంటే ఇజ్రాయెల్ చుట్టూ ఉండే ముస్లిం దేశాలన్నిటికీ పడకపోవడం, ఈ హమాస్, గాజా ఇవన్నీ, తర్వాత భారత్ పాకు, అలాగే భారత్ బంగ్లాదేశ్ కానీ ఇట్లా పక్కపక్కన ఉన్న దేశాలన్నీ కూడా ఒకటికొకటి వైరం పెంచుకున్న తరుణంలో, మొన్న ఆపరేషన్ సింధూర్ లాంటివి ఒక చిన్నపాటి యుద్ధాలు జరిగిన తరుణంలో జరగొచ్చు, చినికి గాలివాన్ అవ్వచ్చు, ఇది అప్పుడే మూడో ప్రపంచ యుద్ధంగా దారి తీస్తుంది అనేది చాలా మంది యొక్క అభిప్రాయం. కానీ భారతదేశంలో ఉండే కొన్ని రకాల నమ్మకాల ప్రకారం బ్రహ్మం గారు చెప్పారనో, లేదంటే గ్రీకు తత్వవేత్త ఎవరో నోస్ట్రాడామస్ అని ఎవరో ఉంటాడు ఆయన చెప్పాడనో, లేదంటే ఆ లేడీ యొక్క ఆవిడ ఉంటుంది, కళ్ళు కనబడకుండా ఉంటుంది ఆవిడ చెప్పిందనో, రకరకాల ఇప్పుడు అప్పుడే రాదు ప్రపంచ యుద్ధం, ఆవిడ వంగ మాత ఆవిడ చెప్పిన దాని ప్రకారం ఇంకా ఒక 200-300 ఏళ్ల తరువాత
ప్రపంచ యుద్ధం, మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది. అప్పుడు ప్రపంచంలో విపరీతమైన కరువు వస్తుంది, విపరీతమైన ఇబ్బందులు వస్తాయి. అప్పుడు శూన్యంలో నుంచి అంటే స్పేస్లో నుంచి ఏదో ఒక ఉల్క లాంటిది వచ్చి భూమిని ఢీకొట్టడం, లేదా సముద్రంలో పడడం, సముద్రంలో పడిన తర్వాత సముద్రం నీరు ఇప్పుడున్న భూభాగాలు ఇంకా తగ్గిపోవడం. సో ఇట్లా చాలా జరగచ్చు అని కొంతమంది విశ్లేషకులు ఉంది మన బ్రహ్మం గారి చరిత్రలో కానీ లేదా నోస్ట్రడామస్ గారి చరిత్రలో కానీ. సో అలాంటి పరిస్థితులు వస్తే అప్పుడు మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది. కానీ ఎలాన్ మస్క్ గారు చెప్పినట్టుగా 5-10 ఏళ్ళలో వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు ప్రస్తుతానికి. సార్ ఈ అణుబాంబులు టాపిక్ వచ్చింది కాబట్టి సో యాక్చువల్లీ వీటి తయారీ కూడా ఆపేసినట్టున్నారు కదా సార్. సో ఇలాంటి టైంలో ఎవరికాలు చెప్పుకుంటున్నారు కానీ మనము ఏదైతే ప్రిపేర్ చేస్తున్నామో, మనము డిఆర్డిఓ కానీ డిఆర్డిఏ కానీ ఏదైతే పవర్ఫుల్గా యంగ్ జనరేషన్ని, ఐఐటి స్టూడెంట్స్ని ప్రొక్యూర్ చేసుకొని కూడా సీక్రెట్గా చేస్తున్నాము. వాడు శాటిలైట్ ద్వారా కొన్ని అమెరికా వాడు గుర్తించి భారతదేశానికి భయపెట్టాలని చూస్తున్నాడు. బట్ మన వాళ్ళు ఎక్కడ తగ్గట్లేదు. మెల్లగా మన దేశంలోకి వాడి యొక్క పాడి పంటలకు సంబంధించి అంటే వ్యవసాయం కానీ పశువులకు సంబంధించి వాడు బిజినెస్లు మన దాంట్లో ఎంటర్ చేయాలని కూడా చూస్తున్నాడు. దానికి మోదీ ప్రభుత్వం గారు గట్టిగానే చెక్ పెట్టారు, అలౌ చేయట్లేదు. సో రకరకాల సుంకాలు విధించి ఏదో చేసే ప్రయత్నం చేశాడు కానీ ఈ H1 వీసాలకు సంబంధించి కానీ. బట్ ఎక్కడ ప్రపంచంలో 3వ వంతు జనాభా మన దేశంలోనే ఉంది. ఇప్పుడు 4వ వంతు జనాభా అనుకోండి. ఎక్కడ ఏది చిన్న మార్కెట్ అయినా మనదే. చిన్న మార్కెట్ అని కాకపోయినా మన దగ్గర మార్కెట్ చేస్తే ఒక 1%, 2% మార్కెట్ అయినా కూడా ఆడికి పిచ్చ డబ్బులు వస్తాయి, కొన్ని కోట్ల డాలర్లు వస్తాయి. సో భారతదేశంతో అందుకే ఎవడు వైరం పెట్టుకోవాలనుకోడు. మనతో పెట్టుకుంటే వాడి ప్రొడక్ట్స్ అన్ని భారతదేశం మొత్తం బాయ్కట్ అవుతాయి, మనకి దిగుమతే జరగదు. అప్పుడు ఏమవుద్ది, వాడు ఆర్థికంగా చితికిపోతాడు. అందువల్ల వీళ్ళందరూ బయటికి అమెరికాని సపోర్ట్ ఇవ్వలేరు, అలాగని మనకి యాంటీగా వెళ్ళలేరు. మొన్న షాంఘై సమావేశంలో కూడా రష్యా అధ్యక్షుడు, భారత ప్రధాని, చైనా ప్రధాని ముగ్గురు కలిసి మాట్లాడుకున్నారు. ఒకరికొకరు సరదాగా కరచాలం చేసుకుంటూ మాట్లాడుకున్నారు. అది అమెరికా వాడికి అదొక కడుపు మంట. అరే వీళ్ళు ఒకటైపోతున్నారు, నేను పెద్ద అగ్రరాజ్యం, పెద్ద దేశం, నేను చెప్పినట్టే వినాలి కదా, నన్ను ఎవడు వినట్లేదు. వాడు ఏదో ప్రపంచ దేశాలన్నీ యునానిమస్గా కెప్టెన్గా నియమించినట్టు ఫీల్ అయిపోతాడు వాడు అమెరికా వాడు. సో వాడు అమెరికా వాడు ఎక్కడికక్కడ చిచ్చు పెడుతూ, ఎక్కడికక్కడ ఇబ్బంది కలిగిస్తూ వాడు పబ్బం గడుపుకోవడానికి చేస్తుంటాడే తప్ప ఇదేం జరగదు. ఇది కూడా మేబీ ట్రంప్ లాంటి ఈయన కూడా ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి ఎలాన్ మస్క్ ఆయన వార్తల్లో నిలబడడానికి వీలుగా ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకోవచ్చుగా. సార్ అది అలా అయిండొచ్చు అని నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ.